for free with the public. People and Mandaram kuda, we call him as Ahara Mantrikudu with love. ఏమైంది బాగుంది సార్ కొంచెం మీకు అసలు మైక్ లేకపోయినా సర్లేదు. నడుచుకోవాలి. కొంచెం నాకు సభా మర్యాదలు ఉండవు, ఏమనుకోమాకండి. డైరెక్ట్ సబ్జెక్ట్కి వస్తాను. పెద్దలందరికీ నమస్కారం. బేసికల్గా సాగర్ గారు ఈ మధ్య పరిచయం అయ్యారు నాకు. ఆల్టర్నేటివ్ వైద్య విధానాల గురించి చేస్తున్నామంటే అప్పుడు నేను ఆయనతో మాట్లాడినాను. ఆయన కానీ ఇప్పుడు మా రవిశంకర్ గారు కానీ ఇప్పుడు మాట్లాడారు కదా, మా మిత్రులు, ఎప్పటి నుంచో మిత్రులు. త్రివిక్రమ్ గారు కూడా మేమంతా ఎప్పటి నుంచో బాగా మిత్రులం. ఈ వీళ్ళకి జనానికి చెప్పాలంటే శంకరాభరణం లాంగ్వేజ్ పనికిరాదు అనేది నా ఉద్దేశం. చిత్త కొట్టే భాషలోనే చెప్పాలి. పామును పట్టాలంటే పుల్ల తీసుకుని వెళ్ళాలనుకుంటే కుదరదు, కర్ర తీసుకుని చెత్త బాధాలి. దట్ ఈస్ మై లాంగ్వేజ్. సో ఎందుకంటే ఎందుకని మీలో కొంతమంది అనుకోవచ్చు, ఏంటి రామకృష్ణ గారు ఎందుకంత ఆవేశంగా మాట్లాడతారు చేస్తారు. నేను ఒక నాన్ మెడికల్ పర్సన్, జస్ట్ కామర్స్ బ్యాక్గ్రౌండ్. నాకు ఒక విషయం అర్థమైంది. ఏదో నా ఒళ్ళు తెప్పించుకోవడానికి ఒక ప్రోగ్రామ్ రాస్తే అనుకోకుండా అది మళ్ళా చెప్తున్నాను, నేను అంత ప్రతిభావంతుడే కాదు. జస్ట్ అందరి టైం బాగుండి నేను రాసుకున్న ప్రోగ్రాం ఆ రోజున ఒబేసిటీ దగ్గర నుంచి ఇవాళ ఎనీ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ తగ్గే విధంగా వెళ్ళిందంటే అదంతా జస్ట్ కోయిన్సిడెంట్గా జరిగింది. ఆ వాస్తవాన్ని నేను అర్థం చేసుకోవడానికి ప్రపంచాన్ని తీసుకెళ్ళాను. అప్పటి వరకు నాకు కొన్ని భ్రమలు ఉండేవి. నాకేమి మా ఫ్యామిలీలో వరకు పెద్ద జబ్బులు ఉండేవి కాదు. నాకు ఈ డయాబెటీస్ అడి గురించి కూడా పెద్ద తెలియదు. ఏదో మా మామగారు 17 ఏళ్ళ ట్యాబ్లెట్ వేసుకుంటే తప్ప. ఎప్పుడైతే డయాబెటీస్ సింపుల్గా తగ్గిపోవటం దాని బ్యాక్గ్రౌండ్ సైన్స్ నాకు అర్థమైందో నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇంత మోసం చేస్తున్నారా, ఇంత దగా చేస్తున్నారా అర్థమైన తర్వాత నేను గ్రీటింగ్ కార్డు వేశాను 2017లో. ఈ తెలుగు సమాజంలో డయాబెటిక్ టైప్ 2 అనే పదం వినపడకుండా చేస్తారని అప్పుడు రాశాను. ఒక గ్రీటింగ్ కార్డు వేస్తే నవ్వేవాళ్ళు నవ్వుకున్నారు. సుమారు ఒక 40 మంది డాక్టర్లు దాన్ని బలంగా నమ్మారు. అత్యంత ప్రముఖులైన డాక్టర్లు నన్ను బలంగా నమ్మారు. ఎందుకంటే నేను అంతకుముందు నుంచి సర్వీస్లో ఉంటూ వచ్చేవాడిని. నేను ఒక మాట అన్నాను అంటే దాన్ని ఏ రకంగా చేసుకుంటానో తెలుసు. నేను ఒక సామాన్యుడు. నా సిద్ధాంతం ప్రకారం ఏంటంటే డయాబెటిక్ మందులు ఎవరైనా మా ఫ్రెండ్ ఇక్కడే ఉన్నారు, త్రివిక్రమ్ గారు, చాలా గ్రేట్ పర్సన్. మందులు ఇంజక్షన్లు అంటే ఆయన ఉన్న నాకు అటువంటి మొహాటం లేదు. నేను చెప్పింది నేను చెప్తాను, ఆయన తర్వాత నన్ను తిప్పుకోవచ్చు. ఏ డాక్టర్ అయినా సరే ఒక్క ట్యాబ్లెట్ కానీ ఒక్క ఇన్సులిన్ కానీ డయాబెటిక్ కనుక రాస్తే తీసుకెళ్ళి 14 ఏళ్ళు జైలు బారేళ్ళ మధ్యలో బెయిల్ ఇవ్వకుండా అనేది నా స్వప్నం. ఒక ఇల్లు తగలబడిందిరా అంటే మీరేం తెమ్మంటారు? నీళ్లు తెమ్మంటారు, పెట్రోల్ తెమ్మంటారు. వైద్యం అలోపతి పెట్రోల్ తెమ్మంటారా? ఇదే సైన్స్ పంపించాలని చూస్తారు. ఏమి సైన్స్ రా బాబు? మీకు ఒక సింపుల్ సత్యం చెప్పాలంటే అమెరికా దగ్గర నుంచి అనకాపల్లి దాకా నా ఛాలెంజ్ మీ అందరికీ తెలుసు కదా, పాపులర్ ఛాలెంజ్. ఈ ప్రపంచంలో అల్లోపతిక్తో మరి 100 ఏళ్ళు 150 ఏళ్ళు నాకు తెలీదు, ఏ దేశం నుంచి అయినా మందులతో డయాబెటిక్ టైప్ 2 తగ్గిన ఒక్కడ పేరు చెబితే 2 కోట్లు వస్తారు. మీరు తగ్గించడం కాదు, ఛాలెంజ్. వీరమాచి రామకృష్ణ ఆ రోజు కనిపించడం. ఒక్కడ పేరు చెప్పండి, మీరు అసలు తగ్గించద్దు. ప్రపంచంలో ఎవడో ఒకటి ఏదో ఒక ల్యాబ్లో రిజిస్టర్ అయి ఉంటుందిగా. ఈ మెట్ఫార్మిన్ ఇస్తే, ఇన్సులిన్ ఇస్తే మేము డయాబెటిక్ తగ్గించాము. బొంకమాకండి. డయాబెటిక్ బ్లడ్ షుగర్ తగ్గించాము. బ్లడ్ షుగర్ వేరు, డయాబెటీస్ వేరు. మీరు బ్లడ్ షుగర్ని ఎంత తొక్కితే డయాబెటీస్ అంతలిస్తుంది. ఇలాంటి భ్రమంలో ఉంచుతా. ఒక సింపుల్ వాస్తవం ఏంటంటే ఈ రోజున ప్రపంచంలో 100 మంది చచ్చిపోతే 19.7% డయాబెటిక్ కారణంగా వచ్చిన గుండె జబ్బుతో చనిపోతున్నారు. 17.4% డయాబెటిక్ కారణంగా వచ్చిన బ్రెయిన్ స్ట్రోక్తో చచ్చిపోతున్నారు. 14.1% డయాబెటిక్ కారణంగా వచ్చిన క్రానిక్ కిడ్నీ డిసీజ్, డయాబెటిక్ నెఫ్రోపతితో చనిపోతున్నారు. అంటే ఇవాళ 100 మంది చనిపోతే 50 మంది చనిపోయేది డయాబెటిక్తో. డయాబెటిక్ తమాష ఏంటంటే ఈ 50 మందిలో 100% ప్రీ డయాబెటిక్ స్టేజ్ నుంచి తీసుకుంది అల్లోపతిక్ ట్రీట్మెంట్. అల్లోపతిక్ ట్రీట్మెంట్ చెప్పండి, వీళ్ళు కంట్రోల్ చేస్తున్నారా? దీన్ని కంట్రోల్ అంటారా? కంట్రోల్ అంటే ఏంటి? ఒక మందు బిళ్ళ వాడతా దాన్ని పెంచుకుంటా పోయి 2, 3, 4 తీసుకెళ్ళి అలానే తర్వాత ఇన్సులిన్ పెట్టి దాని డోసులు పెంచి చివరికి కళ్ళు, కాళ్ళు, కిడ్నీలు పోగొట్టేట్టు చేయడం దీనా కంట్రోల్ అనేది? ఎవరి చెవులో పూలాడతారు. ఇది ఎందుకు చెప్తానంటే డాక్టర్లు మోసం చేశారని నేను అన్నాం. ఎందుకన్నా అంటే ఒక డాక్టర్ వాళ్ళ ఫాదర్కి వచ్చినా, తనకు వచ్చినా, ఇంకోళ్ళకి వచ్చినా అదే చేస్తున్నారు. ఈ వ్యవస్థ
మొండుమూలలో ఒకటి తిరుగుతుంటే రాజుగారి దేవతా వస్త్రాలను పిలిచే ఒక నీచి ఒక కథ గురించి మనం చదివాం. అది పట్టపగల మనకు అల్లోపతిలో మనకు ఆ సినిమా చూపిస్తూ ఉంటారు. క్యాన్సర్కి సక్సెస్ రేట్ 1% కూడా లేదు వాళ్ళకి. 1% వాళ్ళు క్లెయిమ్ చేసుకునేది 1% సక్సెస్ రేట్. పచ్చబద్ధం. ఆ 1% కూడా లేదు. ఆ కీమోథెరపీలు కానీ రేడియేషన్ ఇస్తే మంచోడు కూడా సస్తాడు. కీమోథెరపీలు మనం రేడియేషన్ మనం చచ్చిపోతాయా చెప్పండి. కానీ ఎంత దారుణం జరుగుతున్నాయి అంటే అలోపతిక్ దగ్గర నుంచి దీని దగ్గర నుంచి దాంతో నేను ఒక తిరుగుబాటులాగా తీసుకెళ్ళడం ఒక వ్యవస్థలాగా. అప్పుడు నాకు గమనించింది ఏంటంటే నేను అలోపతికి అసలు ఫైటర్ కాదు, నేను అలోపతిక్ సపోర్టర్ కూడా. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ సపోర్టర్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్ అలోపతిక్. నేను చెప్పేది చెక్క నాటు వైద్యం కాదు. నేను మోడర్న్ మెడిసిన్ కూడా బిలీవ్ చేస్తా. మెడిసిన్ అంటే మెడిసినల్ ప్రొసీజర్స్ని ఈ దొంగల మందుల ముఠాలు సృష్టించిన మన మీద వదిలిన వ్యాక్సిన్లు ఈ తప్పుడు మందులు వీటిని కాదు. ఇప్పుడు ఒక డెంటిస్ట్ ఉన్నారు, ఒక న్యూరాలజిస్ట్ ఉన్నారు, ఒక కార్డియాలజిస్ట్ ఉన్నారు, ఒక కంటి శుక్లాలు ఆపరేషన్ చేసేవారు ఉన్నారు. ఇదంతా పెద్ద సైన్స్. మనకు సర్జరీలు చేసి ఇవన్నీ చేసే పెద్ద సైన్స్. ఈ సైన్స్ అలా ఉంటే దీంట్లో మందుల కంపెనీ ప్రేరేపిత దొంగల ముఠాలు దొరికి వీటికి అత్యవసర ఆంబోతుల్లాగా వీళ్ళని వదలడానికి ప్రభుత్వాల పూర్తి వత్తాస. ఇది చేసి వాళ్ళు చెలరైపోయి వాళ్ళు కావాలంటే మోడీతో డ్యాన్స్ చేయించగలరు, అలానే అమెరికా ప్రెసిడెంట్తో 5 నిమిషాలు ప్రచారం ఆపించారు ఏం చేయించగలిగే కెపాసిటీ వాళ్ళకు ఉంది. కరోనా వచ్చింది, మనం చూసాం. మందు ఉందండి కరోనాకి. ఎన్ని లక్షల కోట్లు ట్రాన్స్ఫర్ అయ్యి ఒకసారి నుంచి ఒకసారి ఒక మందు ఉందా? సింపుల్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. కరోనా వచ్చింది, ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ మనం చూసాం. ఎవరైనా చనిపోయింది? రోడ్డు మీద వెళ్ళే పాలాడ, పనాడ, కూలాళ్ళ, రైతుల, ఇళ్లలో ఆడాళ్ళ, కుర్రాళ్ళ, ఆడుకునే పిల్లల, ఎవడైతే 10 రోజులు హాస్పిటల్లో ఉంటాడో వాడే. ఏం జరిగింది? అదేంటండి రామకృష్ణ గారు హాస్పిటల్ నుంచి బయటకు రాలేదా? వచ్చారు. ఎలా వచ్చారో ఎలా సచ్చారో కూడా చెప్తారు. ఏం జరిగిందంటే మనందరినీ కాపాడేది ఒకటే గుర్తుపెట్టుకోండి, మనల్ని కాపాడే రక్షణ వ్యవస్థ మన ఒంట్లోనే ఉంది. అది మన ఇమ్యూనిటీ. మీ కాలు విరిగి ముక్కలైంది 3 నెలల తర్వాత అది అంటుకుంది. ఎవరంటే ఇచ్చారు? ఆర్థోపెడిషన్ కాదు. ఆర్థోపెడిషన్ కేవలం ఒక వడ్రంగలాగా అందంగా కట్టుకట్టాడు. అంటించింది మీ ఇమ్యూనిటీ. ఎదురు దెబ్బ తగిలి మీ కాలు గోరు లేచిపోయింది. 6 నెలల్లో కొత్త గోరు వచ్చింది. ఎవరిచ్చారు? మీ ఇమ్యూనిటీ. మంట ఏదో నొప్పి ఏదో పడి చర్మం కాలిపోయింది. 3 నెలల్లో కొత్త చర్మం వచ్చింది. ఎవరిచ్చారు? మీ ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ లేదే ఏ రోగం తగ్గదు. కాబట్టి HIV పేరు చేత ప్రపంచం ఉత్తపోస్తుంది. నిజంగా వీళ్ళు చెప్పినట్టు అలోపతిలో ఏ జబ్బుకైనా మందు ఉందంటే ఇంకా ఇమ్యూనిటీకి HIVకి భయపడటం ఎందుకు? ఏ జబ్బుతో మందు వేసేసుకోవచ్చు, కనిపెట్టేస్తారు అన్నిటికన్నా మందులు. అలాంటిదేం కుదరదు. ఇమ్యూనిటీ లేదే 80% కుదరదు. ఈ ఇమ్యూనిటీ మీరు ఎప్పుడైతే ఆ కెమికల్ మందులు ఇచ్చారో అది చస్తుంది. జాగ్రత్తగానండి. ఒక సుబ్బారావు అనే అతను హాస్పిటల్కి వెళ్ళాడు. అతని దగ్గర పావుల ఇమ్యూనిటీ ఉంది. అతను పావుల కరోనా వచ్చింది. అంటే ప్రజల భాషలో చెప్తాం, మళ్ళీ పావుల ఇమ్యూనిటీ పావుల కరోనా ఏకలు పేరు మాకు మనకు అర్థం కావడం ముఖ్యం. ఒకటే పావుల ఇమ్యూనిటీ ఉంది, వాడు సుబ్బారావు అనేవాడు. వాడి పావుల కరోనా వచ్చింది. నేను హాస్పిటల్కి వెళ్ళి ఇంటి దగ్గర కూర్చున్నాడు. వాడు పావుల ఇమ్యూనిటీ ఆ పావుల కరోనా తొక్కేసింది. వాడు బయటపడ్డాడు. అప్పారావు ఉన్నాడు, వాడికి పావుల ఇమ్యూనిటీ ఉంది, వాడికి పావుల కరోనా వచ్చింది. వాడు హాస్పిటల్కి వెళ్ళాడు. వాడు హాస్పిటల్కి వెళ్ళగానే మనాడు రెమిడిసివర్లు, స్టెరాయిడ్లు కుమ్ముతారు కదా. ఈ కుమ్మారు, ఆ పావుల ఇమ్యూనిటీ చచ్చింది. ఆ పావుల కరోనా ఆడి చంపేసింది. మరి బయటకు వచ్చిన ఎక్కడ వచ్చాడు? రామకృష్ణ వచ్చాడు, లేకపోతే రవిశంకర్ గారు అంటే ఎట్లా బయటకు వచ్చాడు? నా దగ్గర ₹10 ఇమ్యూనిటీ ఉంది, నాకు పావుల కరోనా వచ్చింది, నేను హాస్పిటల్కి వెళ్ళాను, నా పావులను చంపేశారు, ఉన్న పావులతో బయటకు వచ్చాడు. బాలసుబ్రహ్మణ్యం ఇచ్చిన మందులు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఇచ్చిన మందులు ఇక్కడ ఎవరికి ఇచ్చినా ఒక్కడు కూడా బయట రాదు. అందరూ వస్తారు. డౌట్ లేదు. మందులతో ఏం చేయగలరండి? నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ సూట్గా అడుగుతాను. జలుబుకు మందు ఉందా? వేసుకుంటే వారం లేకపోతే 7 రోజులు. దగ్గుకు మందు ఉందా? జ్వరానికి మందు ఉందని మీరు అనుకుంటున్నారా? జ్వరం తాలూకు లక్షణం వేడి లేదా ఒళ్ళు నొప్పులు ఇలాంటివి ఉంటే ఇలాంటి వాటిని మీరు ఇచ్చే పారాసెటమాల్ లేకపోతే యాంటీబయాటిక్స్ అయ్యి ఒక 6 గంటల పాటు మ్యాక్సిమం అదుపు చేస్తారు. 6 గంటల తర్వాత ట్యాబ్లెట్ అయిపోతే మళ్ళా లేస్తుంది. అందుకే డాక్టర్ ఏం చెప్తారు మనం మందులు ఇచ్చినప్పుడు? అర్ధరాత్రి 2 కూడా లేకపోతేయమంటారు. ఎన్ని రోజులు రాస్తారు? 4 రోజులు 3 రోజులు దాన్ని బట్టి రాస్తారు కదా. అంటే అరిసి గీ పెట్టినా ఆ 4 రోజులు మీరు మందు ఇచ్చినా మందు ఒప్పుకొని అజెంట్ అయిపోతుంది. డయాబెటిక్ మందు ఉందా? చచ్చే వరకు మందులు వాడాలి. బీపీకి మందు ఉందా? చచ్చే వరకు వాడాలి. థైరాయిడ్కి మందు ఉందా? పీసీఓడికి మందు ఉందా? ఆస్మాకు ఉందా? సోరియాసిస్కి ఉందా?
ఎబోలాకు ఉందా, ఎగ్జిమాకు ఉందా, లంగ్ ఇన్ఫెక్షన్ ఉందా, టీబీకి ఉందా, బోడి గ్యాస్ ఉందా? గ్యాస్ కుంటే మన గ్యాస్ డాక్టర్లు పెద్ద హాస్పిటల్ కడతారు 100 కోట్లు పెట్టి. అర్థమైందండి? బోడి గ్యాస్కే లేదు. దేని ముందు జస్ట్ ఒక తలనొప్పితో 5 నిమిషాలు తగ్గుతుంది. అది తగ్గి నెత్తిమ తడి కొట్టేసుకుని తగ్గుతుంది, వేరే విషయం. అట్లానే మోషన్స్ అయితే అది ఒకటి ఆగుతుంది, ఆ ఎండోపర టైప్ వేసుకుంటే. అది మన పెరుగులో మెంతులు వేసుకుంటే దెబ్బ తగ్గిపోతుంది, అంతకంటే ముందు తగ్గిపోతుంది, 2 నిమిషాల ముందే తగ్గిపోతుంది. అర్థమైందా? దేనికి మందులు లేవు. మరి చూడండి, మన బిల్డప్ ఎలా ఉంటుందంటే నవ్వుల బొమ్మ తీసుకొని తగ్గి దేనైనా అసలు క్యాన్సర్ ఇది పెద్ద సైన్స్ తొక్కారంటారు. అమెరికా ఎవడన్నా అడిగితే నీ దగ్గర డబ్బు ఉంటే నేను అమెరికాలో వైద్యం చేసుకుంటారా? ఆ అమెరికా భాగవతం ఏంటంటే క్యాన్సర్కి వాళ్ళు ఏటా ఖర్చు పెట్టేది $2.5 ట్రిలియన్. ఎన్ని వందలు పెట్టాలి నాకు తెలియదు, మీకు $2.5 ట్రిలియన్ యావరేజ్గా ఎవ్రీ ఇయర్ ఖర్చు పెడతారు. చచ్చేది ఎంతమంది తెలుసా? 6.5 to 7 lakhs. 6.5 to 7 lakhs. ఇండియాలో వచ్చేదే నమోదయ్యేదే 10 లక్షల మంది, ఇంత 150 కోట్ల జనాభా. అంటే ఏం చేస్తున్నారు? ఎంత మందులు ఇస్తే అంత చేస్తారు, గుర్తుపెట్టుకోండి. సింపుల్ క్వశ్చన్, మిమ్మల్ని లేటెస్ట్గా తెలిసిన ఇన్ఫర్మేషన్ మాట్లాడదాం. మొన్న మధ్య థర్డ్ వేవ్ హడావుడి బిగినప్పుడు అమెరికాలో రోజుకి ఎన్ని కేసులు వచ్చినాయి? రోజుకి 20 లక్షల వరకు కేసులు వచ్చినాయి. అమెరికాలో వ్యాక్సిన్ లేదా, వైద్యం లేదా? చెప్పండి, ఎన్ని వచ్చినాయి? రోజుకి 20 లక్షలు. యూకే ఎంత ఉంటుంది? తిప్పి కొడితే మన హైదరాబాద్ ఎంత ఉండదు. రోజుకు 2 లక్షలు 3 లక్షల కేసులు, 4 డోసులు వ్యాక్సిన్ ఇస్తున్నారు. యూరప్, ఫ్రాన్స్ వరల్డ్ నెంబర్ 1 అగ్రరాజ్యం, దాని పరిస్థితి ఏంటి? రోజు 2 లక్షలు 3 లక్షలు ఎత్తేసారు, గేట్లు కూడా ఎత్తేసారు, ప్రజెంట్కి వచ్చేసింది. ఏమైంది? యూరప్ అంతా టాప్ 10 ఉండేదంతా 134 స్థానం ఉండే భారతదేశంలో ఎన్ని వచ్చినాయి? మీరు తమాషా గమనించారా? చైనా, ఇండియా, యూరప్ కానీ అమెరికా కానీ తీసుకోండి, ఈ 3 కేటగిరీలు తీసుకుంటే అమెరికా కానీ యూరప్ కానీ అలోపతిక్ సైన్స్ని విపరీతంగా నమ్ముతారు. అందుకే దేశాలు కుప్పుకోరు. మనది అటు ఇటు కాదు, సగం మా బోటాలు ఇట్లా అవుతా ఉంటాం, ఆడబోటాలు అట్లా అవుతారు, 2 ఉంటాయి. ప్లస్ కొన్ని సంస్కృతులు ఉన్నాయి మనకి. వీటి కారణంగా మనం మీడియా ఒకరు కొన్నాం. చైనా వాడు పొరపాటు కూడా నమ్మడం, కాబట్టి అది సెకండ్ వేవ్ వెళ్ళింది. ఈ ప్రపంచంలో నేను అబ్జర్వ్ చేసిన అత్యుత్తమ వైద్య విధానాల్లో చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్, ఇండియన్ ఆయుర్వేదం ప్రపంచంలో దేనికి తీసుకొని అద్భుతమైన వైద్య విధానం. కానీ మన ఇండియన్స్కి బానిసత్వం ఇంకా భావ బానిసత్వం బాగా ఎక్కువ మనకి. మన సంస్కృతి అంటే మనకు తేలిక, తెల్లతోలాడు ఏం చెబితే అది బాగుంటుంది. ఇప్పుడు ఏరమంచి రామకృష్ణ గారు అయినా ఈ నాటు తెలుగులో మాట్లాడతా ఇట్లా మాట్లాడుతా వీడితో ప్రాబ్లం. ఇదే జబ్బు పెట్టండి, తెల్లతోలాడు ఎవడో తగిలించుంటే ఆడికి 4-5 విగ్రహాలు పెట్టేసేవాడు. అతను ప్రాబ్లం లేదండి, తెల్లతోలాడు చెప్పాలి. వాళ్ళకి ఆ భావ బానిసత్వం లేదు. కాబట్టి చైనాలో ఇప్పటిదాకా ఆ ట్రెడిషన్ కాపాడుకుంటూ వాళ్ళదైన వారసత్వం కాపాడుకుంటూ వచ్చారు. నేను చైనాలో ఆంకో న్యూట్రిషన్ అవార్డు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు, నేను చైనా వెళ్ళినప్పుడు నాకు చాలా మందిని, నేను 13,000 కిలోమీటర్లు రోడ్ ట్రావెల్ చేశాను. చాలా మంది ట్రెడిషనల్ మెడిసిన్ వాళ్ళు కలిశాను. నేను చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్లో చాంగ్స్కిన్ యూనివర్సిటీ నుంచి 2 years డిప్లొమా చేశాను. ఆ సందర్భంగా నేను చాలా మందిని కలిసినప్పుడు వాళ్ళు చెప్పింది అదే, ఏమయ్యా మీ భారతదేశ సంస్కృతి అద్భుతంగా ఉంది, మీకు ఆయుర్వేదం అసలు మీరు వాడరేంటి? అన్నిటికీ బానిసత్వమైనా మీకు, దీన్ని కూడా అడాప్ట్ చేసుకోవాలా? వచ్చిన సాగు ఏంటంటే నాకు అర్థమైంది, రవిశంకర్ గారు కార్డియాలజిస్ట్, త్రివిక్రమ్ గారు డయాబెటాలజిస్ట్, వీళ్ళిద్దరూ అలోపతి నుంచి బ్యాక్గ్రౌండ్ వచ్చినండి. దాని లోతు, దాని భాగవతాలు అన్నీ బాగా తెలుసు. కాబట్టి బయటకు వచ్చారు. వచ్చిన అందరూ బయటకు వచ్చారు. కానీ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళందరికీ నోరు లేదు. వచ్చిన సార్ నోరు లేకపోవడం వలన ప్రజలు స్ట్రాంగ్గా బిలీవ్ చేయలేకపోతున్నారు. వాళ్ళ గొంతు చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు గమనించారా, నేను టీవీలో కానీ అట్లా డిబేట్లో కానీ కూర్చుంటే ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. దానికి ఒక్కడు చూపించి 2 కోట్లు ఇస్తాను, నాకు తగ్గకపోతే 2 కోట్లు ఇస్తారని ఛాలెంజ్ చేసినప్పుడు మాట్లాడచ్చు చూడండి, కిక్కురు మనం ఏమి మాట్లాడరు. నేను ఎందుకు వాళ్ళ ముగ్గురు లాగా నా ప్రయత్నం, నాకేం ఒళ్ళు బలిసి కాదండి. నా ఉద్దేశం నేను ఎందుకు రెచ్చగొడతానంటే వాళ్ళని టీవీలో కూర్చొని డాక్టర్ త్రివిక్రమ్ గారికి ఆయన నాతో ఒకసారి వచ్చారు. నేను ఎందుకు ముగ్గురు లాగాలని వస్తానంటే, నేను చేతపడి చేయటం ఇట్లా పోలుస్తాను, అలోపతి కంటే చేతపడని అన్నాను అనుకోండి, ఎవరికో ఒక రోషం వస్తుంది. రోషం వచ్చి రారా చూసుకుందాం మమ్మల్ని అంటావా అని వచ్చాడు అనుకోండి, నా వల్ల పడిపోయింది. వాళ్ళు నాకంటే తెలుగుగలండి, పొరపాటు కూడా రాకేష్ తెలుగు మాత్రం మీరు వెళ్ళొద్దంటారు. చూడండి ఎవరు ఎంతమంది పెద్ద పెద్ద ఛానల్లో డిబేట్ పిలిచిన ఇంకోటి పొరపాటు కూడా రాదు. చూడండి సబ్జెక్ట్ మాట్లాడరు. రామకృష్ణ మాట్లాడండి, నువ్వేవడవే ఏం చదివావు, నువ్వు అకౌంట్ చేసుకోవచ్చుగా, ఇది తప్ప దమ్ముంటే ఎంబీబీఎస్ పాస్ అవ్వు,
నిజంగా సారీ టు సే దిస్ అండి త్రివిక్రమ్ గారు. ఒక ఎండ్రోక్రాలజిస్ట్ టీవీలోకి వచ్చి అంటాడు, బాధపడాలి ప్రకాష్ గారు, ఎటువంటి వైద్య విధానం అలా దేనికి పంపిస్తున్నారో మనం తెలుసుకుంటే సిగ్గుపడాలి. ఒక ఎండ్రోక్రాలజిస్ట్ టీవీలో కొంచెం నాతో మాట్లాడితే కొంచెం జాగ్రత్త మాడాలి కదా. కొబ్బరిని తీసుకుంటే ట్రైగ్లిజరైడ్స్ వస్తుంది. ఒక ఫ్యాట్ కింద ట్రైగ్లిజరైడ్స్ కింద మారుతుందా? ఎక్సెస్ గ్లూకోజ్ పక్కన ఇన్సులిన్ ఉంది కాబట్టి ట్రైగ్లిజరైడ్స్ మారుతుంది. ఈ బేసిక్ తెలుగును వైద్యం చేస్తాం. ఏమయ్యా సోమరాజు గారు కొబ్బరి నూనె తీసుకుంటే గుడి జబ్బొస్తుంది అన్నాడు. నేనన్నా మరి సోమరాజు గారు కేర్ సోమరాజు గారు ఎందుకు వాడతారయ్యా? నువ్వు కేర్ అంటావా అంటాడేంటి? అసలు సబ్జెక్ట్ ఏంటి? సోమరాజు గారు కొబ్బరి నూనె సజెస్ట్ చేస్తారు కదా, ఇది పాయింట్. సజెస్ట్ చేస్తే ఆయన ఎందుకు సజెస్ట్ చేస్తున్నాడు, ఇది కదా చెప్పాల్సింది. నువ్వు కేర్ అంటావు, కేర్ మానేశారంటే కేర్ మానేస్తే కేర్ నాకు రాకుండా పోతాడు ఆయన కార్డియాలజిస్ట్ రాకుండా పోతాడు. ఇది ఒక ఆయన. ఒక ఎండ్రోక్రాలజిస్ట్ అంటారు ఇంకో డిబేట్లో, రామకృష్ణ గారికి ఏంటంటే మీకు అభ్యంతరం అంటే, రామకృష్ణ గారు ఇచ్చిన ఫ్యాట్ తీసుకుంటే అది కిడ్నీలో ప్రాసెస్ అయిపోయి కిడ్నీలోకి వెళ్ళంట, అక్కడ ప్రాసెస్ అయ్యేటప్పుడు లోడ్ ఎక్కువైపోయి రెనల్ ఫెయిల్యూర్ అవుతుంది. ఫ్యాట్ ప్రాసెస్ చేసేది లివరు, కిడ్నీ ప్రాసెస్ చేసేది ప్రోటీను. ఆ ఎండ్రోక్రాలజిస్ట్ అంటాడు ఫ్యాట్ ప్రాసెస్ చేసేది కిడ్నీలో కిడ్నీ ఫెయిల్యూర్ రెనల్ ఫెయిల్యూర్ అంటాడు. అంటే ఇదేనా? ఎలాంటిది వస్తుంది? మూడోది ఇంకా మోర్చిపోయే విషయం చెబుతా, మీరు అందరూ మోర్చిపోయే విషయం. ఒక టాప్ నెఫ్రాలజిస్ట్, వారానికి 10 కిడ్నీలు మార్చి ఒక నెఫ్రాలజిస్ట్ టీవీ డిబేట్ నా దగ్గర కూర్చొని అంటాడు ఆయన, టైప్ 2 డయాబెటీస్. ప్రకాష్ గారు కొంచెం మీరు జాగ్రత్త వినాలి, ఎందుకంటే భయం వేస్తుంది నేను మాట్లాడి. టాప్ నెఫ్రాలజిస్ట్ ఆయన అంటాడు టైప్ 2 డయాబెటిక్ కేవలం నాన్ వెజిటేరియన్ కొత్త మిస్టేక్స్ రాదన్నాడు. టైప్ 2 డయాబెటిక్ అంటే ఓన్లీ నాన్ వెజిటేరియన్ కొత్త మిస్టేక్స్ రాదన్నాడు. నేను అన్నాను, అరే ఇలాంటి నాలెడ్జ్ పెట్టుకుని మీ దగ్గరికి మా అమ్మను మా అక్కను మా బాబాయ్ను పంపించి వైద్యం చేయించాలా? సిగ్గుచేటాను. ఆయన అన్నాడు నీ డైట్ మనం తక్కదన్నాడు. అప్పుడు నేను లైవ్లో చిటికేసారి ఛాలెంజ్ చేశాను. నేను హైదరాబాద్ స్టూడియోలో ఉన్నా, 24 అవర్స్లో నీ దగ్గరికి ఎంతమంది తీసుకురమంటే మీ దగ్గర ఎంతమంది తీసుకొస్తాం మీ హాస్పిటల్కి గుంటూరు. 24 అవర్స్లో మీరు ఎంతమంది అయినా సరే, ఏ ఊరైనా సరే మనం మీకు ఆఫర్ ఇస్తున్నా, మీరు చెప్పండి అన్న. సరే ఒక 100 మంది అన్నాడు. సరే 100 మంది పేషెంట్స్ తీసుకొస్తా. 100 మంది పేషెంట్స్ రేపొద్దు మీ ల్యాబ్లో చెక్ చేయించుకోండి. నేను చూపించిన టెస్ట్ పనులు 99 కరెక్ట్గా ఉన్నాయి. ఒక్కటి రాగానే మీకు 2 కోట్లు కూడా ఆరోగ్యం కనిపించడానికి కనిపించని చెప్పారు. నా గ్రూపులు అన్నింటిలో కూడా మెసేజ్ పెట్టాను ఛాలెంజ్ అని. ఇదంతా లైవ్లో జరుగుతుంది ఛాలెంజ్ అన్న. వెళ్ళి హాస్పిటల్కి వెళ్తే లైట్లు తీసి పారిపోయి 1,00,000 రిపోర్ట్లు తీసుకెళ్ళా. హార్ట్ డిస్క్లో 200 మంది పేషెంట్లు తీసుకెళ్ళా. క్రానిక్ క్యాన్సర్ల దగ్గర నుంచి డయాబెటిక్ టైప్ 1 దగ్గర నుంచి దగ్గర నుంచి ఛాలెంజ్ అంటే అది నిజానికి ఉండే దమ్ము. నిజాన్ని ఎదుర్కొనడం చాలా చాలా కష్టం. ఈ మాట నేను అమెరికా వెళ్ళి 14 రాష్ట్రాల్లో 28 పైన నేను మీటింగ్లో మాట్లాడినప్పుడు అమెరికాలో అన్నారు, రామకృష్ణ నువ్వు ఇండియాలో మాట్లాడుతూ ఇక్కడ కేసులు పెడతాను. కేసులు పెడితే మరీ మంచి జైల్లో కూర్చుంటా. అది ఇలాంటి ఉడతూపులకు లొంగెప్పలేదు. ఏంటో టీవీలో కూర్చుంటే కట్ట ఏడు చూపించి ఇలా ఏడు చూపితే బెదిరే రకం ఇదేమన్నా, ఏడు చూపితే బెదిరే రకం అయితే వస్తాను నేను. ప్రాణాలు తీస్తాను, నాకు లైఫ్ రిస్క్, నాకు నేను దొరుకుతాను ఇలాంటి దడిస్తే వస్తానా? ఎందుకు వస్తున్నానంటే, నేను ఎందుకు ఆవేశంగా మాట్లాడుతున్నానంటే, త్రివిక్రమ్ గారు తెలుసు, ఇక్కడ మిగతా వాళ్ళు తెలియకపోయినా, గ్యాంగ్రీన్ పేరు చెప్పి 100 మంది కాళ్ళు నిర్దాక్షిణ్యంగా నమ్ముతున్నారు. నిన్ను నమ్ముకుని నువ్వు చేసావు, వైద్యం చేసావు, సరే నీ పాత్రకు వచ్చిన అదే చేసావు, ఇంకోటి చేసావు, నువ్వు మోసం చేసావు అంటారా. ఇవాళ అది పోయింది. నువ్వు రామకృష్ణ నాయుడు అని ఒకటి ఉందని నీకు తెలుసు, మీ ఫ్యామిలీలో చేశారు, బాగుపడ్డారు, చేశారు. వాళ్ళని గ్యాంగ్రీన్ అని నేను క్యూర్ చేసినట్లు 100 వంతు లేని గ్యాంగ్రీన్ లేని వాళ్ళ దగ్గరికి రాగానే 35 40 ఏళ్ళని కాళ్ళు నరికి. జస్ట్ ఎందుకో తెలుసా? చెప్పచ్చుగా మాది అయిపోయింది డైట్ చేసుకోయా, తగ్గకపోతే ఫైనల్గా తెద్దామనొచ్చుగా. లేదు, ఎందుకో తెలుసా? డబ్బు కోసం. సారీ టు సే దిస్, డబ్బు కోసం కార్పొరేట్ హాస్పిటల్ ఎంత దిగజారుతున్నాయో కరోనా టైంలో. అరే ఒక్క మందు ఉందా? కరోనాకు మందు ఎవరు ఉందా? థర్డ్గా వచ్చింది. ఏం పెట్టారు ఇప్పుడు మనకి? ఏం ప్రొసీజర్లు ఏం పెట్టారు? ఆ డోలో 650 జాతీయ మెడిసిన్, ఆ డోలో 650 అదొక్కగా మనకుంది. మరి అంతకుముందు రెబిడిసర్ లేకపోతే సస్తారు, లేకపోతే స్టెరాయిడ్ ఏదో పలానా లేకపోతే చాలా చెప్పారు లిస్ట్ అంతా. ఏమైపోయింది లిస్ట్ అంతా? అంటే మనమే ప్రయోగాలు చేశారా? చెప్పండి. మందుల కంపెనీలు తలుచుకుంటే ఏ విధ్వంసాలు చేస్తాయి. అట్లానే నేను ఎన్నాళ్ళు డయాబెటిక్ వీటి గురించి చెప్పాను. అప్పట్లో నేను చెప్పాను టైప్ 1 తగ్గదని. సార్ మీకు చెప్తాను ప్రకాష్ గారు, టైప్ 1 డయాబెటిస్ ఈజ్ రివర్సబుల్. నా దగ్గర 100 టెస్ట్ ఉన్నాయి. సి పెప్టైడ్ 0.0 ఉన్నాయి. మొదటి రోజే ఇన్సులిన్ డ్రైనేజ్లో పారాయించి చచ్చిపోయిన ప్యాంక్రాస్ 4 నెలల నుంచి 8 నెలల్లోపు మనం రికవర్ చేయొచ్చు. కాకపోతే పిల్లలు చేసేవాళ్ళు కొంచెం కంట్రోల్గా పద్ధతిగా చేయాలి. వాళ్ళు ఏమాత్రం టెంప్ కాకుండా పూర్తి నా పరివేషణ జరగచ్చు. అట్లా క్యాన్సర్ సంబంధించిన దేనికైనా ఒక చిన్న మౌలికమైన క్వశ్చన్ ప్రకాష్ గారు మీరు ఆలోచించండి.
ఒక అతను బాగా గుట్టాలు తింటాడు, అతనికి గొంతు క్యాన్సర్ వచ్చింది. సహజంగా వస్తుంది కదా. రాగానే ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. మొదలు పెట్టుకొని వీడు గుట్కా ప్యాకెట్ తీసాడు, వేసుకుంటారు. మీరేం సలహా ఇస్తారు చెప్పండి? వాడు వేసుకోవచ్చు అంటారా, తినొచ్చు అంటారా, తినకూడదు అంటారా? తినకూడదు. ఎందుకు తినకూడదు? ఎందుకు తినకూడదు? ఏదైతే గుట్కా క్యాన్సర్ కలిగించిందో ఆ గుట్కా వాడు కంటిన్యూ చేస్తే క్యాన్సర్ ఎలా తగ్గుతుంది? పైగా పెరుగుతుంది. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా మీరంతా? గుట్కా తినకూడదు, తింటే పెరుగుతుంది. ఆల్రెడీ గుట్కా మూలం క్యాన్సర్ వచ్చినాడు. సిగరెట్ బాగా తాగే కూడా లంగ్ క్యాన్సర్ వచ్చింది కదా. లంగ్ క్యాన్సర్ వస్తే వాడికి కూడా సేమ్ సిగరెట్ తాగద్దని చెబుతాం కదా. రైట్, బాగుంది. ఇవాళ క్యాన్సర్ వచ్చే వాళ్ళలో ఈ మన సినిమా వాళ్ళకి చూపిస్తూ ఉంటారు ఈ పకోడీ అడ్వర్టైజ్మెంట్. ఆ ముఖేష్ గడ్ అని తంబాకు నా జీవితాన్ని మనకి పెండాకుడు, ఆ సిగరెట్లు తాగేవాడు 10 మంది కూడా లేరు. 2 ఏళ్ల పిల్లలు, రవిశంకర్ గారు తెలుసు, 2 ఏళ్ల పిల్లలు, 10 ఏళ్ల పిల్లలు ఇంటర్మీడియట్ ఇంజనీర్, నేనే 200 మంది చూస్తున్నాను 20 ఏళ్ళ లోపాలు. 4th స్టేజ్ క్యాన్సర్. ఇవాళ మొత్తం అది ఆడాళ్ళ జబ్బు అయిపోయింది కంప్లీట్గా. ఆల్మోస్ట్ ఎక్కువ బాగా వచ్చింది ఆడాళ్ళు. వాళ్ళ జీవిత కాలంలో కుటుంబాల్లో సిగరెట్ గుట్కాలు లాంటి తెలియనాలకు వస్తాయి. మరి వాళ్ళకి ఎలా వచ్చింది? ఏమన్నా దోమల గుడితే వచ్చిందా క్యాన్సర్? లేదా ఏమైనా జ్వరం వస్తే సైడ్ ఎఫెక్ట్ వచ్చిందా? వాళ్ళ ఆయన లేకపోతే వాళ్ళ నాన్న అమ్మ నాన్న అంటించారా? లేదు కదా. ఖచ్చితంగా ఒక రీజన్తో వచ్చింది కదా. రీజన్ లేకుండా క్యాన్సర్ అయితే రాదు. సిగరెట్ లాంటి గుట్కా లాంటి ఒక రీజన్తో వచ్చింది. మ్యాథమెటిక్స్లో మనకు తెలియని ఫిగర్ ఎక్స్ అనుకుంటాం, ఇది కూడా ఎక్స్ అనుకోండి. ఎక్స్ అనే రీజన్తో ఆ చిన్నపిల్లకి క్యాన్సర్ వచ్చింది. ఇప్పుడు నేను అడుగుతున్నాను మిమ్మల్ని, గుట్కా వాడికి గుట్కా మాంతే తగ్గదని మీరు చెప్పారు, సిగరెట్ వాడి సిగరెట్ మాంతే తగ్గదని మీరు చెప్పారు. మరి ఎక్స్ మానిపించకుండా ఈ పిల్లకి నువ్వు ఎలా చేస్తావు? ట్రీట్మెంట్ ఎలా పనిచేస్తున్నాయి నీకు? వాట్ ఈస్ దట్ ఎక్స్? వాట్ ఈస్ దట్ ఎక్స్? ఆ ఎక్స్ ఏంటో తెలియకుండా వైద్యం ఎలా చేస్తావు? ఈయన కారు ఉంది, సర్వీస్ ఇవ్వడానికి మెకానిక్ దగ్గరికి వెళ్ళారు. వెళ్తే కారు ఇక్కడ పెట్టినాక సార్ నాకు కొంచెం లోపల, ఆ మెకానిక్ అంటాడు, సార్ కొంచెం లోపల పెట్టండి సార్, నాకు డ్రైవింగ్ రాదంటాడు. అడిగి చెప్తారా మీరు? కారు తోట రానాడు కారు సర్వీసింగ్ ఇస్తారా మీరు? మరి క్యాన్సర్ అట్ట వచ్చింది వెళ్ళాడు, క్యాన్సర్ వైద్యం చేసుకుంటారండి, అక్కడ చేసుకుంటారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది తెలుసండి? ఒక పేషెంట్ మనం ఏ జబ్బుదని వెళ్ళగానే, ఇందాక రవిశంకర్ గారు చెప్పారు టైం అని, ఆ టైం ఇవ్వాలి. ఒక క్యాన్సర్ కావచ్చు, డయాబెటిక్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ఎందుకు వచ్చినాయి అసలు, అదంటే ఏంటి, నీకే ఎందుకు వచ్చింది, ఈ చెప్పకుండా వైద్యం ఎలా చేస్తారండి? ఎలా చేస్తారు? వారు 500 తీసుకున్న డయాబెటిక్ పేషెంట్కో వాళ్ళు మీరు చెప్పని పర్లేదు, లక్షలు తీసుకున్న క్యాన్సర్ పేషెంట్లు కన్నా చెప్పాలి కదండి ఎందుకు వస్తుందో చెప్పండి. ఇలాంటివి జరుగుతున్నాయి. మోడర్న్ మెడిసిన్ మనం గొప్పదనుకుంటే, కానీ అందులో మంచి ఎంతవరకు అంతవరకే. మందులు సంబంధించిన మొత్తం దగ, మోసం, కుట్ర ఇదంతా ప్రభుత్వాల దగ్గర నుంచి. ఇందాక ప్రకాష్ గారు అన్నారు, ప్రకాష్ గారు చెప్పినట్టు ప్రభుత్వాలు ఖచ్చితంగా సహకరించాలి, ఖచ్చితంగా. ఎందుకంటే రాజకీయాల గురించి మనకు తెలియదే ఉంది. ఈ మందుల కంపెనీలు కానీ ఆర్థికంగా చాలా బలమైనవి. ఈ పరిస్థితుల్లో మనమే కాపాడుకోవాలి. నేను చేసే పాలసీ అదే. డే 1 నుంచి నేను 8 గంటలు మాట్లాడితే మీటింగ్లో 25,000 మంది 30,000 మంది కదలకుండా కూర్చుని విన్నారండి. ఎందుకనరు? సైన్స్ చెప్పే విధంగా చెప్తే విని తీరుతారు ప్రజలు. వినపడమైన సమస్య లేదు, మనం చెప్పే విధంగా చెప్పాలి, దర్శాలంతే. అలా చెప్పి ఇది ఇప్పుడు సాగర్ గారు వీళ్ళంతా ఉద్యమాలకు తీసుకెళ్తున్నారు. రవిశంకర్ గారు అది మానేసి ప్రాక్టీస్, ఆయన అలోపతికి మానేసి వస్తూ వచ్చారు. నేను కొన్ని కేసెస్ని, చాలా కేసులు ఇప్పుడు చాలా కాలం నుంచి ఆయన రెఫర్ చేస్తూ వచ్చాను. అలానే మన త్రివిక్రమ్ గారు కానీ వీళ్ళంతా కూడా చాలా ఇదిగా, అంటే నిజాన్ని తెలుసుకుని ముందుకు వచ్చి చెప్పారు. నిజానికి ఇది ఎక్కువ మాట్లాడే వేదిక కాదు, కానీ ఇలాంటి ప్లాట్ఫామ్ రావాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి ఎటువంటిదైనా సరే మనందరం కలిపి పనిచేసి, నేను కూడా బలంగా నమ్ముతున్నాను. ఒక టేబుల్ మీద ఒక హాస్పిటల్, ఒక అద్భుతమైన హాస్పిటల్ ఉంటుంది. దానికి రాగానే కౌన్సిలింగ్. ఆ కౌన్సిలింగ్ ఎలా ఉంటుందంటే, ఆ పేషెంట్ని ఆయుర్వేదికే పంపాలా, లేకపోతే హోమియో పంపాలా, లేకపోతే అలోపతి పంపాలా, ఆహారవాదాన్ని పంపాలా, ఆకుపంచర్ పంపాలా, అక్కడ టేబుల్ మీద సెట్ అయ్యి ఏ విధానం సూట్ అయితే ఆ విధానం చేయగలిగి ఉండాలి తప్ప ఎక్కడొస్తుందంటే ప్రపంచం మొత్తానికి దరిద్రం అంతా. చంద్రబాబు నాయుడు ఏది చేసినా మంచి, లేదా ఏది చేసినా చెడు. కేసీఆర్ గారు ఏది చేసినా మంచి, ఏది చేసినా చెడు. అంటే ఇట్లా అక్కడ ఉంటుందా? ప్రతి మనిషిలో ఒక మంచి ఉంటుంది, ఒక చెడు ఉంటుంది. అట్లానే ప్రతి వైద్య విధానంలో కూడా ఒక మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనం మంచిని తీసుకుని చెడుని పక్కనట్టాలి. అన్నీ ఇప్పుడు అలోపతిలో ఒకటి తప్పు అంటే అన్ని తప్పనట్టు కాదు, ఆయుర్వేదికలో కొన్ని పని చేయాలంటే అన్ని పని చేయనట్టు కాదు. వీటన్నిటి ఇంటిగ్రేట్ చేయాలి. అది ఇలాంటి సంస్థ చేయాలని నేను ఆశిస్తున్నాను. అందరూ కూర్చుని ఇందులో ఏ బ్యాచ్యాలు అవసరం లేదండి. ప్రజల్ని వాళ్ళ కాపాడుకోవాల్సింది ప్రజలు మాత్రమే. ఖచ్చితంగా దాన్ని ప్రభుత్వాలు సహకరిస్తారని మీరు భ్రమలో ఉంటే ఆ భ్రమ నుంచి బయట రండి. వాళ్ళు ఇంకా 4 రాళ్ళు వేసేవాళ్ళే తప్ప మనకి చేయరు. సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని ప్రజల్ని చైతన్యపరిచి ప్రజల్ని విజ్ఞానవంతులు చేసి మనం కాపాడుకుంటే తప్ప లేదు.
నేనైతే మీకు ఒక ప్రపోజల్ అయితే చెప్తున్నాను. ఒక ఆహార విధానంతో వాళ్ళ డయాబెటిక్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, పీసీఓడీలు కానీ, అది చెప్పిన సూరియాసిస్లు, ఎగ్జిమాలు, అట్లానే క్యాన్సర్లు. ఎస్పెషల్లీ నేను క్యాన్సర్ కోసమే దసరా నుంచి నేను ఇక్కడే TV9 దగ్గర ఫ్లోరా బిల్డింగ్లో రామకృష్ణ హెల్త్ అని నేను అందుబాటులో ఉన్నాను కంప్లీట్గా. మన త్రిపురం గారు కూడా వచ్చారు, చాలా మంది వచ్చి వెళ్తున్నారు అక్కడికి. నేను క్యాన్సర్ సంబంధించి కానీ ఇదంతా ఫస్ట్ నేను నమ్మేది ఏంటంటే మీరు కూడా అదే చేశారు, ఆయన కూడా అదే చేస్తారు. రోగానికి కౌన్సిలింగ్, డయాబెటిక్ ఒబేసిటీ సంబంధించి కానీ లేదా ఇతర డిసీజ్ సంబంధించి 2 సెషన్స్ ఉంటాయి. 2.5-3 గంటలు చెప్తాను. క్యాన్సర్ పేషెంట్ కానీ వెళ్ళని చెప్పేటప్పుడు 2 సెషన్లు, ఒకటి క్యాన్సర్ జరుగుతుంది, డయాబెటిక్ జరుగుతుంది. డయాబెటిక్ అదర్ లైఫ్ స్టైల్ డిసీజెస్ అని. వాటిలో నేను చెప్పేది ఒకటే, నేను ఈ సబ్జెక్ట్ మీకు చెప్పిన తర్వాత ఒక్క సింగిల్ డౌట్తో మీరు గుమ్మం దాటితే ఆ రోజుతో నేను డైట్ చేయడం మానేస్తాను. ఒక్క డౌట్ కూడా మీకు ఉండడానికి లేదు. దానికి సంబంధించి A to Z. ర్యాకెట్ సైన్సా? వైద్యం ర్యాకెట్ సైన్స్ కదా. మన శరీరం ర్యాకెట్ ఎలా ఎగిరిందో తెలుసుకోవాల్సిన అవసరం మనకు లేదు. జలాంతర్గం ఎలా వెళ్ళింది, మార్స్ మీద పలానా రోవర్ ఎలా దిగింది మనకు అవసరం. నువ్వు తింటే ఏం జరుగుతుంది, ఇడ్లీ తింటే ఏం జరుగుతుంది, నెయ్యి వేసుకుంటే ఏం జరుగుతుంది, ఇవన్నీ మనకు తెలవాలి. అలానే ముఖ్యంగా ఇంకొక పోరాటం కూడా చేయాల్సింది, ప్రకాష్ గారు కూడా తెలుసు, రీఫైండ్ ఆయిల్స్. ఇప్పుడు మీరు అమెజాన్ కొట్టు చూస్తే సన్ఫ్లవర్ రీఫైండ్ ఆయిల్ వీళ్ళు అమ్మేది పాపులర్ బ్రాండ్స్ అని. ఉక్రెయిన్ మూల కొంచెం పెరిగినాయి అనుకున్నా కానీ 200 రూపాయలు ఇప్పుడు ఉన్నాయి. మీరు మొన్నటి వరకు చూసుకుంటే 130 రూపాయలు, 90 రూపాయలు, 130 రూపాయలు. అలానే సన్ఫ్లవర్ సీడ్స్ కనుక మనం చూస్తే లీస్ట్ 296 ఉంటుంది. లీస్ట్ 300 యావరేజ్ చేసుకుంటే 2 నుంచి 3 కిలోల గింజలు కావాలి కదా, 500-600 గింజలుగా పడతాయంటే అరే పబ్బుడి గాళ్ళ 200 కట్టేస్తారా మీరు? ఎక్కడి నుంచి చెప్తారా? కోసి కారం పెట్టి వాళ్ళకి ఒక్కొక్కడిని ఎక్కడి నుంచి ఇస్తారండి చెప్పండి? పచ్చి మోసం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు 300 రూపాయలు చొప్పున అమెజాన్లో కొనవసరం, 100 రూపాయలు చొప్పున మీరు రైతు దగ్గర కొనండి, 110 రూపాయలు చొప్పున రైతు కొనండి. 3 కిలోల గింజలు మీరు కొనాలంటే 400 రూపాయలు అవుతుంది. ఆ 400 రూపాయలు మీరు ఆయిల్ కనుక మిల్లాడిస్తే కిలోకి 20 రూపాయలు మజూరు అవుతుంది. ఆ చెక్క 2 కిలోల చెక్క వస్తుంది, 1 కిలో ఆయిల్ వస్తుంది. ఆ 2 కిలోల చెక్క అమ్మితే మీరు 7 రూపాయలు చొప్పున 14 రూపాయలు వస్తుంది. అంటే సుమారు 450 రూపాయలు మీకు ఆయిల్ చేసుకునే ఖరీదు పడుతుంటే వాడు అది అంత తక్కువకి 200 రూపాయలకు, 150 రూపాయలకు, 100 రూపాయలు ఎలా ఇస్తున్నాడండి? అడేమన్నా మనకేమన్నా దానివేస వరకన్నా వరసండి వాడేమన్నా పెద్ద మాఫియా గారు. రీఫైండ్ ఆయిల్లో ఎటువంటి రీఫైన్ ఉండదు, ఎటువంటి ఇది ఉండదు. దాని మూలానే ఇవాళ అది మేజర్గా సెల్ వ్యవస్థను ధ్వంసం చేసి క్యాన్సర్లకు మూల కారణం అవుతుంది. ఈ ప్రభుత్వాలు అటు అచ్చోసిన ఆంబోతులాగా అవుతుంది కాబట్టి వాళ్ళంత విశృంఖలంగా చెలరైపోతున్నారు. ఒక కమిటీ కనుక కేసు కానీ నిగ్గు తెరిస్తే అందులో ఉండే కనుక మనం నిజంగా బయటకు తీస్తే తల్లిపాలు కూడా పప్పుతాం రీఫైండ్ ఆయిల్ చేసే ప్రాసెస్కి. అది రామోజీరావు గారు అమ్మినా, అదాని అమ్మినా, అంబానీ అమ్మినా, ఎవరమ్మినా అంతే. గుర్తుపెట్టుకోండి, రీఫైండ్ ఆయిల్ కోసం ఎవరు అడ్వర్టైజ్మెంట్ చేసినా ఏం చేసినా ఒక నీచమైన వ్యవస్థ నడుస్తుంది. అట్లానే పాలు కూడా అంతే, మొత్తం కలిపి హైదరాబాద్ సిటీకి 30 లక్షల లీటర్ పాలు రోజు వాడుతుంటే 69 కంపెనీలు సప్లై చేస్తున్నాయి. ఈ కంపెనీల పాలను తీసుకెళ్లి ఒక ప్రభుత్వ కార్యాలయంలో 4 ఏళ్ళ టెస్ట్ చేస్తే హైదరాబాద్లో ప్రకాష్ గారు 28% ప్యాకెట్లలో యూరియా కానీ, ఈకోలి బ్యాక్టీరియాలు కానీ లేదా డయేరియా కలిగించిన బ్యాక్టీరియా ఉన్నాయంటే ఏం చేస్తున్నాం, ఏం తింటున్నాం చెప్పండి? ఎక్కడ మీరు ఆయన పాల ప్రొడక్షన్లో ఒకప్పుడు ఊరికి 4 గేదెలు, ఇంటికి 10 గేదెలు, 100 గేదెలు ఉండేవి. ఎందుకంటే పశు ఆధారిత వ్యవసాయం ఉండేది. ఇవాళ హైదరాబాద్ సిటీలో కూడా ఏ కుక్కట్పల్లి లాంటి ఏరియాలోనో రెడ్డి గారు, చౌదరి గారు 2 గేదెలు పెట్టుకునేవాడు, అందరూ పాలు తెచ్చుకునేవాడు. ఇవాళ సిటీలో ఇంత పెరిగిపోయిన ఒక గేదె లేదు, ఆవు లేదు. పల్లెటూళ్ళలో తోలు మంది వేసిపోయి గట్టిగా 50 మందికి ఏ ఊళ్ళోని గేదెలు లేని పరిస్థితి. ఎక్కడి నుంచి వస్తారండి పాలు 2 లక్షల లీటర్లు? రవిశంకర్ గారు 4 లారీలు ఇవ్వమంటే ఆయనకి ఇచ్చేస్తారు. కసాబాయ్ తిరుపతి గారు నాకు ఒక 6 లారీలు ఇవ్వమంటే ఆయనకి ఇచ్చేస్తారు. ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు అసలు? పల్లెటూళ్ళలో పాలు లేవు, ఇక్కడ పాలు లేవు. అసలు పాయింట్ ఇది కూడా కాదు, పాల ప్రొడక్షన్ లేదు, పౌడర్ నుంచి చేస్తున్నారు, బాగానే ఉంది. మీరు ఆడాలి ఇంతమంది మాకు కాఫీలు పెడతాను, రోజు పాల ప్యాకెట్ కట్ చేస్తారు కదా, మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా, ఒక 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ మీరు కొనండి, దాని మీద కంపోజిషన్ రాసి ఉంటుంది. గోధుమ పిండి అంతా, పందారు అంతా, మైదా పిండి అంతా రాసి ఉంటుంది. గుట్కా తిన్నా, ఏం తిన్నా, ఏదున్నా దాని మీద కంపోజిషన్ రాసి ఉంటుంది. ఎందుకంటే అది ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుడి హక్కు. మరి మీరు 30 రూపాయలు వాడి పాల ప్యాకెట్ కొంటున్నారు, దాని మీద ఎక్కడన్నా పౌడర్తో చేసామన్నా ఏ ప్యాకెట్ కదా చెప్పండి? ఏమైపోయి మీ వినియోగదారుడి హక్కులన్నీ? 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ ఉండే హక్కులు ఏమైపోయినాయి 30 రూపాయల పాల ప్యాకెట్కి? అసలు ఎవడ చెక్ చేస్తున్నాడు? విదేశాలలో రొయ్యలు పట్టుకుని హార్బర్ వన్ చెక్ చేసి యాంటీబయాటిక్స్ లిమిట్స్లో ఉన్నాయా లేదా అని చూసే ప్రభుత్వాలు అంటే ప్రపంచంలో ఉంటే, ఇక్కడ పసిపిల్లల దగ్గర నుంచి మన రోగిష్టాల దగ్గర నుంచి ఆడాళ్ళు ప్రధానమంత్రులు తాగే పాలనే పార్టీ సంబంధించి ఎవడు చెక్ చేస్తున్నాడు? అసలు పౌడర్ కలుపుతాడు నిజాన్ని ఏ కంపెనీ వాడు తెలియజేయకపోతే అసలు ఎవడు ఎక్కడి నుంచి వచ్చింది ఆ పౌడర్? ఎట్లా చేస్తున్నారు? పెరుగు కలిపితే ఏదో పిండి కలిపినట్టు వస్తుంది.
ఎక్కడ పెరుగు గెలిగి పెట్టి ఎట్లా పెడితే నుంచుంటుంది, ఎంత నుంచుంటాం ఎట్ట పుల్లబడదు. పెరుగులో డైరెక్ట్ యూరియా కలిపి పంపుతున్నారు వీళ్ళు. మీరు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు చూడండి, యూరియా కలిపి కలుపుతున్నారు ప్రకాష్ గారు. డైరెక్ట్ యూరియా కలిపి ఏమవుతాయండి ఆరోగ్యాలు? ఎందుకు రావు క్యాన్సర్లో? 2 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి తెలంగాణ గవర్నమెంట్ నుంచి మొన్న మధ్య ఒక సర్వే చూశారు, ప్రతి 6గురిలో ఒకళ్ళ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని. ఏం చేస్తారు రా బాబు, ఒక మందు లేదు, మీకు 1% సక్సెస్ లేదు. సిగ్గు లేకుండా మాదే సైన్స్ అంటారు, 1% సక్సెస్ లేదు. రేపు 6% కంటే ప్రతి 6గురిలో ఒకరికి వస్తే ఏం చేస్తారు? ఇప్పటికే కిక్కిరిసిపోయాయి. ఏం చేస్తారు? మమ్మల్ని ప్రజలు ఏం చేస్తారు? మనల్ని మనం కాపాడుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఈ వ్యవస్థను మనం కాపాడాలి. ఇవాళ డాక్టర్లు అంటానికి ఏం లేదు. వాళ్ళకి హైదరాబాద్లో ఇన్ని కార్పొరేట్ హాస్పిటల్ ఉంటే ఈ మేనేజ్మెంట్లో మొత్తం వెంచర్ క్యాపిటల్ సంస్థలకు, విదేశీ వెంచర్ క్యాపిటల్ సంస్థ చేతిలో ఉన్నాయి. ఇవాళ ఏ హాస్పిటల్లో ఆ పాత పెట్టిన మానవ చేతిలో లేవు. ఈ కార్పొరేట్ శక్తులు, విదేశీ కార్పొరేట్ శక్తులు ఎటు ఆడిస్తే అటు రోజుకు 1,00,000 వసూలు చేసి ఒక ఆయన జడ్జి గారికి హెచ్పిఎల్ చేశారండి. చెప్తానమ్మా, వీళ్ళు ఒక 11 రోజుల నుంచి నెల రోజులు ఉంచారు. హెచ్పిఎల్కి రోజు 3,000 చొప్పున నెల రోజు చేశారండి. నెల రోజు హెచ్పిఎల్సి 3 నెలల కోసం చేస్తారు. రోజు ఏంటి హెచ్పిఎల్సి 3,000 బిల్లు కోసం అంటే నీ 1,00,000 కాలం ఫిల్ చేయడం కోసం వేస్తావా? అంటే ఇంత దిగజారిపోయారు ఈ కార్పొరేట్ శక్తులు కలిగారు. నా పోటీ ఎవరైనా మాట్లాడుతుంటే నేను ఒక ఆయన అంటాడు, కరోనా వచ్చింది కదండి, షుగర్ పెరిగింది కదా, మీరంతా ట్యాబ్లెట్లు పారేసేయండి, ట్యాబ్లెట్లు పారేసి ఇన్సులిన్ తీసుకోండి, ఆల్రెడీ ఇన్సులిన్ తీసుకోండి, డబుల్ డోస్ తీసుకోండి అని అంటే నేను గట్టిగా రికార్డ్ ఇచ్చాను. ఏమైనా ఇన్సులిన్ ఇచ్చావా? నువ్వు అంత మహానుభావుడు, ఇన్సులిన్ ఇచ్చి నీ జన్మ తగ్గినప్పుడు పేరు చెప్పు. నువ్వు ఇన్నాళ్ళ నుంచి ఇన్సులిన్ ఇచ్చావు, 30 ఏళ్ళ నుంచి ఒక్కడ తగ్గించావా ఇన్సులిన్తో? నీ జీవితంలో ఒక్కడ రివర్స్ చేయకుండా ఇన్సులిన్ పెంచమని చెప్తావు. ఏ సైన్స్ చెప్పింది నీకు? ఏ సైన్స్ చెప్పింది? అని నిలదీస్తే చివరికండి టీవీ ఛానల్లో ఫోన్ చేసి సిగ్గులా పడుకుంటాడు ఆ పెద్దాడు. చెప్పాలి రామకృష్ణ అనేవాడు అడిగితే సమాధానం ప్రజలకు చెప్పాలి. సిగ్గు లేకుండా ఛానల్ వాళ్ళని ఫోన్ చేసి మీరు దయచేసి రామకృష్ణ గారు ఏమాకండి, రామకృష్ణ గారు పండండి, ఏ దయాన్ని సిగ్గు లేకపోతుంది. చివరికి సీఎం ఆఫీస్ గారి దగ్గర కూడా తీసుకెళ్ళి పెద్దలందరినీ పేర్లు చేస్తే తలకాలు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటారో తెలియదు. అక్కడికి అడుక్కుంటాం. రామకృష్ణ గారు మాట్లాడతాడు, ఏ కర్మ వచ్చిందా, ఏం అవస్థ వచ్చిందా మీకు? చెప్పండి సమాధానం ప్రజల కోసం. నేను తప్పైతే రుజువు చేయండి. నా బారిన పడి కొన్నాళ్ళు ఉన్నారు కదా, 1,00,000 మిలియన్ మంది ఉన్నారు కదా ప్రపంచవ్యాప్తంగా, నా బారి నుంచి కాపాడండి. వాటి మీద ఎగేసుకొస్తారు కదా, రండి నా మీదకి పెట్టండి, నా మీద కేసులు. ఐఎంఏ వాళ్ళు అంటే కేసులు పెడతారండి. అసలు విషయం చూపిస్తాను. ఐఎంఏ నా మీద కేసులు పెట్టాలని ఎగిరారు. దేని మీద తెలుసా? ఓ పక్కన నేనేంటి డయాబెటిక్ ఇతర ట్రీట్మెంట్ చేస్తే నేను చేతపడితే నేను చేత ఒక బొక్కలో ఎట్టంటే రచ్చకొడతాంటే నేనంటే మాస్క్ వద్దన్నాను, వ్యాక్సిన్ వద్దన్నాను, డాక్టర్లు ఇయ్యాలి. అసలు విషయం రాయ్యాను. అసలు విషయం కొంచెం దమ్ము లేక ఇలాంటి ఎందుకు ఇలాంటి సన్నాయి నొప్పలేదు నీకు నేను చెప్పానా? మాస్కులు అంటారండి, మాస్కులు వ్యాక్సిన్ వేసుకుని రాదా అంటే ప్రజలు భయప్రాంతం చేస్తారు. మీరు ఆ ₹2 మాస్క్ పెట్టుకుని కాపాడేస్తారు మిమ్మల్ని. ఈ ₹2 మాస్క్ కాపాడితే పెళ్ళిళ్ళకి వెళ్తారు, ₹2 మాస్క్ పెట్టారు. నా బోటు వెళ్ళి నేను పెట్టాం, నా బోటు వెళ్ళి చూసి చాలా జాలీగా చూస్తూ ఉంటారు. పెళ్లి భోజనాలు కలిగి అందరూ తీసేస్తారు. ఏమయ్యా అప్పుడు రాదా అని, అప్పుడు రాదా నీ కరోనా? ఏదైనా భయం ఎందుకు? నువ్వు లేకపోతే పెళ్ళి అవుతారా, నువ్వు లేకపోతే దినమైన సేవన ఆపేస్తారా? ఎందుంటో ఎందుకు వచ్చావు బయటికి? అంత భయం ఉన్నాడు. సో ఇలా ఉంటాయి. అలాంటి హాస్యాస్పదమైన ప్రోటోకాల్స్ మనం వ్యతిరేకిస్తాం తప్ప మనం చేయలేం. ఇలాంటి ఉడుకొప్పలకి లొంగే రకం కాదు మనం. క్యాన్సర్ మళ్ళా చెప్తున్నాం ఫైనల్గా ముగించేటప్పుడు, డయాబెటిక్ నేనే కాదు ప్రత్యామ్నాయ విధానంలో చాలా రకాలుగా తగ్గుతాయి. నేను అన్ని రకాల లోపతిలో కూడా తగ్గాను ప్రొసీజర్ వాటిలో. మనం అన్నింటినీ కలుపుకెళ్ళాలి. అందరి విధానాల్లో నుండే మంచిని తీసుకోవాలి, అందరి విధానాన్ని చెడుని తీసేసి మనం ఒక వేదికగా చేయగలగడానికి ఇది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. కాబట్టి మీరు ఏ జబ్బు వచ్చినా సరే అల్లోపతినా ఇదైనా మెయిన్ అనేది ఎక్కడా లేదు ప్రపంచంలో. మీ ఇష్టం వచ్చిన విధానానికి వెళ్ళచ్చు. మీరు ఏది బెటర్ అనుకుంటే అన్ని ఆలోచించుకుని ప్రజలు విజ్ఞానం నేర్చుకునే విధానానికి వెళ్ళచ్చు. వీళ్ళందరినీ కూడా ఇలాంటి ఒక వేదిక కలిపినందుకు సాగర్ గారికి, అలానే ఈ సంస్థ డాక్టర్ వస్దా గారికి, ఇంకా మిగిలిన ఇది కృషి చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా ప్రకాష్ గారు చాలా డేర్ అండ్ డేషింగ్గా ఆయన ప్రభుత్వం నుండి కూడా ఆయన తీవ్రంగా మెడికల్ వ్యవస్థని ఢీకొట్టి నా గ్రూపుల్లో వ్యవసాయాలు షేర్ అయ్యి ఇవన్నీ ఆయన ఒక్కటే ఎలా చేసేవాడు, మిగతా ఏమి ఉంచేవాడు కాదు, విపరీతంగా తిరిగి అన్ని సర్క్యులేట్ అయ్యి. సో ఆయన కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఎందుకంటే చాలా నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగినట్టు. రవిశంకర్ గారు అన్ని బాగా చెప్తారు కానీ ఇప్పుడు మాకలాగా తొడగొట్టరు. వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం అది రవిశంకర్ గారు మాట్లాడారు, అది ప్రాబ్లం. ప్రకాష్ గారు ఏంటంటే మిసాల్ బిల్ వేస్తాం, ఇక్కడ మిల్లయ్యారు అక్కడ వస్తుంది ప్రాబ్లం. మీరు కూడా కొంచెం మిసాల్ బిల్ అనేది ప్రాక్టీస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అలా అయితే ప్రజలకు మరింత తొందరగా చేరువుగా తీసుకెళ్ళచ్చు. థ్యాంక్ యూ. మీకు ఇంకొక పేరు కూడా ఇవ్వచ్చండి, మాటల మాంత్రికుడని. అది బాగా సెట్ అవుతుంది అనుకుంటా కదండి, కరెక్టా కదా?
ఈహెచ్సిసి పాండవ